అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను గురువారం నల్గొండ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడారు. అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను గురువారం నల్గొండ పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ మున్గోడ్ రోడ్లో నల్గొండ 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ సందీప్ రెడ్డి అతని సిబ్బంది మున్గోడ్ రోడ్లో వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా బైక్పై బ్యాగ్తో ఉండగా అతన్ని పట్టుబడి చేసి విచారించగా అతని పేరు మహమ్మద్ ఖాజా వసీముద్దీన్. గత కొంతకాలంగా స్మాస్పో టాబ్లెట్స్ సేవిస్తూ వాటికి బానిసై ఈజీగా డబ్బులు సంపాదించాలని వసీం అతని స్నేహితులైన 2 పరారీలో ఉన్నారని తెలిపారు. నల్గొండల చుట్టుపక్కల మెడికల్ షాపులలో ఇట్టి టాబ్లెట్స్ అమ్మట్లేదని, పోలీసు వారికి ఇక్కడ నిఘా ఉంటుందని, 6 నెలల నుండి పిడుగురాళ్లలోనే ఛాయా మెడికల్ షాప్ నిర్వాహకుడైన A4 మణిదీప్ దగ్గరికి బైక్పై వెళ్లి ఒక షీట్ను 100 రూపాయలకు కొని అట్టి టాబ్లెట్ను వినియోగిస్తూ అవసరం ఉన్న వారికి 180 రూపాయలకు అమ్ముతూ డబ్బులు సంపాదిస్తున్నారని, ఇదే క్రమంలో మహమ్మద్ వసీముద్దీన్ 288 టాబ్లెట్ షీట్స్ తీసుకొని అవసరం ఉన్న వారికి అమ్ముదామని వెళ్తూ ఉండగా పట్టుబడడం జరిగిందని తెలిపారు. ఇతడిని తీసుకుని గురజాలలోని మెడికల్ షాప్ నిర్వాహకుడైన మణిదీప్ని పట్టుబడి చేసి అతని వద్ద నుండి 15 షీట్స్, సెల్ ఫోన్, షాప్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నల్గొండ జిల్లాను డ్రగ్స్ గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మిషన్ పరివర్తన్ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది యువతకు డ్రగ్స్ గంజాయి తీసుకోవడం వలన జరిగే అనర్థాలపై వివరిస్తూ అవగాహన కల్పించడం జరిగిందన్నారు. డ్రగ్స్ అలవాటు పడిన యువతకు రీహాబిలిటేషన్, వైద్య సహాయం కూడా అందించి వారిని తిరిగి మామూలు వ్యక్తుల్లాగా మార్చడం జరిగిందని, చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ గంజాయి డ్రగ్స్ పట్ల సమాచారం ఇవ్వడం చాలా కీలక పరిణామమన్నారు. स्कूटी वाला है ना, स्कूटी से